యెషయా 12:3 మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందరు. అందుకే దేవుడు మన జీవిత కాలము ఎక్కువ విశ్రాంతినిద్దాం అనుకుంటాడంట. ఈ కాడి ఎత్తుకుంటే ఈ కాడిలో విశ్రాంతి ఉంటుంది. ఆ విశ్రాంతిలో మీరు ఆర్థికంగా బ్లెస్ అవుతారు. దేవుడు మీతో మాట్లాడతాడు, ఐడియాస్ ఇస్తాడు, స్ట్రాటజీస్, ఐడియాస్. రియల్ ఎస్టేట్ ఎలా అభివృద్ధి చేయాలా, ఆ వ్యాపారం ఎలా చేయాలి, ఈ ఉద్యోగాన్ని ఎలా పెంచుకోవాలా, ఇంకా ఎగ్జామినేషన్ ఎలాగెళ్ళాలి. హీ గివ్స్ యూ స్ట్రాటజీస్ అండ్ ఐడియాస్ టు ఎక్స్పాండ్ అండ్ గ్రో. ఈ దినము నుంచి మీ వేదన గల జీవితం అంతమైపోయి విశ్రాంతి గల ఆనంద జీవితం ఆరంభమవును గాక. ఎంతమంది నాకు అది కావాలంటున్నారు? ఎస్. కోడ్స్, లేకపోతే వర్రీ వర్రీ వర్రీ, ఎప్పుడు దాని గురించే ప్రేరేనా. దేవుని రాజ్యం కట్టాలా, యూనిట్ వర్షిప్, బిల్డ్ హిస్ కింగ్డమ్, ఎక్స్పాండ్, డూ వండర్స్. చదువుదాం. 4 యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొని. ఎప్పుడైతే నువ్వు ఆనందముతో కోప్పడతాడు, బాధపడ్డావు, కానీ తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన కోపము చల్లారిపోతుంది. వర్షిప్ హిమ్, స్తుతించు. రాత్రి పగలుగా మారుతుంది. ఎప్పుడైనా రాత్రిగా ఉండిపోయిందా? ఎప్పుడైనా శీతాకాలంగా ఉండిపోయిందా? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? ఇక ఎండాకాలం ఎండలు మండుతూనే ఉంటాయా? వర్షాకాలం. దేవుడు ఎందుకు పెట్టాడు ఇవన్నీ? నీ జీవితంలో కూడా ప్రతిరోజు, అంటే ప్రతి గడియ నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హీ వాంట్ టు చేంజ్. ఐజయా, వండర్ఫుల్ జడ్జ్మెంట్స్ అండ్ ఆల్సో చేంజెస్ అండ్ రిపెంటెన్స్. అప్పుడు మనం ఆ నామాన్ని స్తుతిస్తామంట, ప్రకటిస్తామంట, ఆయన క్రియలను ప్రచురము చేస్తామంట, విశ్రాంతితో మనం ఇది చేదుకుంటే. రైట్, చూద్దాం. యెహోవాను గూర్చిన కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లరిపరచెను, భూమి అంతటను ఇది తెలియబడను. ఇదంతా ఎప్పుడు తెలుసుకున్నాము? ఆయన ఉగ్రత వచ్చి మనము చాలా మటుకు పోగొట్టుకొని పతనమైపోతామేమో అనుకున్న జీవితంలో మళ్ళీ ఆయన కోపము చల్లారుతుందంట. హీఈస్ నాట్ ఆల్వేస్ యాంగ్రీ. నీ పరిస్థితి ఎప్పుడు అలా ఉండదు. అందుకే దేవుని విడిచిపెట్టదు. హీ విల్ చేంజ్. మారిన తర్వాత చెప్తున్నాడు ఇలా మారుతుందని పరిస్థితి. మళ్ళీ వెళ్ళండి మొదటి వచనానికి. ఆ దినమున మీరు ఇలాగందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఈ దినము మీ అందరి జీవితంలో ఆరంభమవును గాక. ఐ వాంట్ టు లెట్ దిస్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్. ఏదైతే మీ తరతరాల నుంచి ఒక దరిద్రమో, ఒక శోధనో, ఒక బాధో, ఒక అప్పులో, ఒక వేదనో, ఒక గడ్డుతనమో ఇబ్బంది పడుతుందా, ఒక నూతన దినము ఆరంభమవును గాక. God wants new beginnings. His mercies, మొన్న ఒకటి చెప్పాను, His mercies are new. అనుదినము ఆయన కృప నూతనముగా ఉంటుందంట. న్యూ. He want to give you a fresh beginning. చదవండి, ఇప్పుడు వచ్చాము. ఆ రోజు సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఎస్, దసే అంటే ఏం చెప్తున్నాడు? నీ కాలం ఇలాగే ఉండదు, ఒక దినం వస్తుంది, ఆ నీళ్లు చేదుకుంటావు, మళ్ళీ అన్ని రంగాల్లో ఆశీర్వదించబడిపోతావు. దేర్ ఈజ్ హోప్. ఎవరెవరైతే నా పరిస్థితి బాగాలేదనుకుంటున్నారో మీరందరూ ఈ గొప్ప దినము ఎదురు చూచుదురుగాక. దిస్ విల్ కమ్ టు పాస్. ఇప్పుడు అలా ఉండిపోదు లైఫ్. ఇట్ వోంట్ బి లైక్ దట్ ఆల్ ద టైమ్. 14వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 14 మొదటి 3 చదువమ్మా. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. చాలా మంది ఏమనుకుంటారంటే, మెయిన్ ఇది ప్రాబ్లం, ఇది ఒక ప్రాబ్లం. కొన్ని పొరపాట్ల వల్ల ఓకే బాల్యం పోతుంది. సాధారణంగా అందరూ ఏమంటారంటే బాల్యం పది ఎంజాయ్ చేసుకొని అనుకుంటారు. బాల్యం ఎంజాయ్ చేయడం కాదు. యూత్ ఎవరి బలం అంతే, ఎంజాయ్ చేసుకొని. బైబిల్ అంటుంది నీ బాల్యము కూడా వ్యర్థమే. అందుకే నీ బాల్యంలో కూడా నీవు దేవుణ్ణి తెలుసుకో, బాల్యంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకో. యవ్వనుడా, యవ్వనములో కాడి మొయ్యి. నేను యూత్ ఎనర్జీ ఎంజాయ్ చేస్తా. అందుకే అంటాడు చైల్డ్హుడ్ అండ్ యూత్ ఈజ్ వ్యానిటీ. చైల్డ్హుడ్లో షుడ్ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ. చైల్డ్హుడ్ అండ్ యూత్ ఆర్ వ్యానిటీ. చెప్తాడు పౌలు, నీ బాల్యంలో జాగ్రత్తగా ఉండు. ప్రసంగి 11:10 లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక
నీ హృదయములో నుండి Therefore, వ్యాకులమును remove sorrow from thy heart and put away evil from thy flesh. Childhood and youth are vanity. Enjoy the childhood. Enjoy the youth. No, ఆ టైంలో చైల్డ్హుడ్లో చేయాల్సిన కాడి పెట్టాల్సిందే. యూత్లో పెట్టాల్సిన కాడి భారము మొయ్యాల యెహోవా కాడి. యూ నీడ్ టు హెల్ప్. గెట్ రెడీ టు సర్వ్ గాడ్. ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, ఆయన కాడి మొయ్యాల్సిందే యవనంలో ఉన్నప్పుడు. ఎంతమందికి అర్థమైంది? అండ్ లెట్ us see how you should preserve your childhood. పౌలు చెప్తాడు అనమాట, నీ చైల్డ్హుడ్లో నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. 1 Timothy 4:12. నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపని అదంతా నేను యూత్లో చేశాను భయ్, ఇప్పుడు మారిపోయా. అదంతా చిన్నప్పుడు చేశా, ఇప్పుడు మారిపోయా. యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. లెట్ నో మ్యాన్ డిస్పైస్ ద యూత్. నీ యవ్వనాన్ని లెట్ ఇట్ నాట్. యునో చాలా మంది యూత్ని ఎంజాయ్ చేసేస్తారు. ఎంజాయ్ చేసి ఏం చేస్తారు, తర్వాత దేవుడు నన్ను వాడుకుంటాడు. వాడుకోడు. ఉమెన్ అండ్ మెన్, దే లివ్ ద లైఫ్ అండ్ దే రిపెంట్, బట్ దే సెడ్ యూజ్ గాడ్. ఇట్ ఈస్ టఫ్. ఎందుకంటే ఎవరైతే వారి దేహాన్ని యూత్లో కూడా కాపాడుకుంటారో వాళ్ళని గొప్పగా వాడుకుంటాడంట దేవుడు. 2 Timothy 2:20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక అంటే డిఫరెంట్ పిలుపులు ఉంటాయి. చిన్న చిన్న పిలుపులు, పెద్ద పెద్ద పిలుపులు, ఉత్తమమైన పిలుపులు ఉంటాయి అన్నమాట. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల తన్ను తాను యవనంలో ఏమైనా చేయొచ్చు, నేను చెయ్య. వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల, తన్ను తాను అనండి. అందరూ చెప్పండి నాకు నేనే అనండి. పక్కన చెప్పండి నీకు నువ్వే అనండి. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ జాబ్. నోబడీ విల్ క్లీన్ యూ. పౌలు దేహాన్ని ఎవరు నలగొట్టారా? తను నలగొట్టుకోవాలి. చూడండి, ఎవరైనా ఇప్పుడు నువ్వు దేవునంటపడి ప్రమోట్ అవ్వడం కాదు, దేవుడే నిన్ను ప్రమోట్ చేయాలంటే నిన్ను నువ్వు నలగొట్టుకోవాలా. అందుకనే పౌలు చెప్పేశాడు, నీకు ఇక్కడే కిరీటం ఇవ్వబడి తీసుకో భయ్యా అన్నాడు. అంతే. భూమి మీద అందరికీ టెన్షన్, పర్లోకం వెళ్తామా లేవా లాస్ట్ దాకా. పౌలు అన్నాడు, నాకు కిరీటం రెడీగా ఉందా. మే లార్డ్ షిఫ్ట్ యువర్ సీజన్స్ టుడే. దేవుడు మీ కాలంలో మార్చును గాక. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను నన్ను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఆఫీసర్గా వాడుకుంటాడు నిన్ను, పెద్ద ఇంజనీర్గా వాడుకోవచ్చు, పెద్ద నాయకుడిగా వాడుకోవచ్చు, పెద్ద సేవకుడిగా వాడుకోవచ్చు. అంటే నీ పిలుపు ఎలా ఉంటుందంటే, ఏ ఏరియాలో అయినా నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటే ఘనమైన పిలుపుగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? యంగ్ పీపుల్ డోంట్ వేస్ట్ యువర్ యూత్. అందుకే వధువు కూడా ఏం చేయాలంట? తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలంట. ప్రకటన 19లో ఉంటుంది. డూ ఇట్ ఫర్ యువర్స్. ఎవరో చేయాలి. అందుకే నీ కాడి నువ్వే, ఆయన పెట్టడం, దేవుడు పెట్టడం కాడి నువ్వే పెట్టుకోవాలి. ఈ కాడి ఆటోమేటిక్గా నీ బైబిల్ని చదువుకోవాలి, నీ ప్రార్థన నువ్వు చేయాలి, నీ ఉపవాసం నువ్వు చేసి నలగొట్టుకోవాలా. ఎవరో నీ కొరకు చేయరు. నీ కాడి ఎవరో మీరు. కన్యకులు వచ్చారు 10 మంది. కొంతమంది ఎక్స్ట్రా ఉపవాసం ఉండి, వాళ్ళు ఎక్స్ట్రా నీతిగా ఉండి, వాళ్ళు కూడా వచ్చారు గిన్నెలు ఎట్టుకొని, మేము కూడా ఒకటే. వీళ్ళేమో ప్రార్థించి ఉపవాసం ఉండి సేవలు చేసి కష్టపడి నిందలు పడి ఆయన నామం కొరకు బాధపడి వీళ్ళు వచ్చారు. దానికి ఎక్స్ట్రా సిద్ధల్లో నూనె పట్టుకొని వచ్చారు. దేవుడు వెయిట్ చేసి వీళ్ళు నూనె అయిపోయేదాకా ఉండి, అప్పుడు వీళ్ళకే ఇంకా లేట్ అవుతుంది అందుకే డ్యూటీలు ఆడిపోయాయి. అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ద్వారాలు వేసేసాడు. యు సీ దాట్ నా. డోంట్ వేస్ట్ యువర్ టైం. చైల్డ్హుడ్ అండ్ యూత్, ప్రిపేర్ దమ్ ఎవర్ ఇన్ దర్ చైల్డ్హుడ్ అండ్ యూత్. దానికి విశ్రాంతి కావాలి. ఇంట్లో హడావుడు ఉంటే ఏం చేయలేము. ఇఫ్ ఎనీ మ్యాన్ పర్జ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దీస్ హీ షల్ బి ఎ వెసల్ అంటూ హానర్. ఎంతమంది మీ జీవితంలో ఏ ఏరియాలో అయినా ఉత్తమమైన దాంట్లో చేయాలనుకుంటున్నారు? ఏ డిపార్ట్మెంట్? హెల్త్ డిపార్ట్మెంటా? యూ వుడ్ బి ద CEO ఆఫ్ ద హాస్పిటల్. టీచర్లోనా? యూ విల్ బి ఎ ప్రిన్సిపాల్. గాడ్ వాంట్ టు ఉత్తమమైన. ఎంతమందికి మీ జీవితంలో ఉత్తమమైన పిలుపులు ఉత్తమమైన ఉద్యోగాలు, ఉత్తమైన స్థానాలు రావాలని కోరుకుంటున్నారు? గాడ్ ఈజ్ రెడీ. గాడ్ వాంట్స్ టు గివ్ యూ బిగ్ హార్వెస్ట్. నీవు ఎలా ఫలించాలంట? బహుగా ఫలిస్తే ఆయన శిష్యుడు అనబడతావంట.
ఏం చేసినా గాడ్ వాంట్ యూ టు డూ బిగ్ వే. హి షల్ బి సాంక్టిఫైడ్ అండ్ మీట్ ఫర్ ద మాస్టర్స్ యూజ్ అండ్ ప్రిపేర్ టు ఎవ్రీ గుడ్ వర్క్ అంట. మిమ్మల్ని అందరినీ దేవుడు ఘనముగా వాడుకొను గాక మీ ఏరియాల్లో. నజరేయుడైన యేసయ్య ఇప్పుడే ఆ దేహాన్ని ముట్టండి, ఆ గుండె జబ్బును ముట్టి ఆ హార్ట్ వాల్వ్స్ను రిలీజ్ చేయండి నాయన. రిలీజ్ దోస్ హార్ట్ వాల్వ్స్. బ్రెయిన్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ఎయిడ్స్, HIV, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, బ్యాక్ పెయిన్, మజిల్ క్రాంప్స్, లివర్ కిరోసిస్, పరిపూర్ణ స్వస్థత వారి దేహాలకు. యెహోవా యందు వేచియుండు వారికి నూతన బలము కలుగుతుంది అన్నావు. వృద్ధాప్యములో కూడా నూతన బలం ఇచ్చి వారి మనవలకు నీ వాక్యములో స్థిరత్వాన్ని నేర్పించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.